ఈరోజు మనము తిరుప్పావై 26వ పాసురం యొక్క భావమును తెలుసుకుంటాము. ఈ పాసురంలో గోదాదేవి నోము కొరకు కావలసిన సామాగ్రి కొరకు శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించడం జరుగుతున్నది. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యం గోదామనన్య శరణమహం ప్రపద్యే. స్వామి, ఆశ్రయించిన వారిని అత్యంత ప్రీతితో రక్షించేవాడా, నీలమణి వంటి నల్లని మేనితో నిగనిగ మెరుస్తున్న శ్యామసుందర, ఈ మార్గశిర మాసంలో వ్రతం ఆచరించడానికి పెద్దలు నిర్దేశించిన కొన్ని వస్తువులు మాకు కావాలి. పాలవలె తెల్లగా మెరుస్తూ ధ్వని చేత లోకాలన్నింటినీ కంపింపజేసే నీ పాంచజన్య శంఖంలాంటి శంఖాలు, ఇంకా మంగళ శాసన సమయాన మోగించే పెద్ద పెద్ద వాయిద్యాలు, మంగళ శాసకులైన ఆచార్య స్వాములు, మంగళ దీపాలు, మంగళ పతాకాలు ఇవన్నీ మాకు నిండు దయతో ఇస్తూ మా వ్రతాన్ని సిద్ధింప చేయవలసినదిగా ప్రార్థన. శుభం భూయాత్.